చికెన్ కూర మీరు ఎప్పుడైనా ఇలా వండారా? ఈ లెక్కల్లో వండితే కూర అయితే సూపర్గా ఉంటుందండి. ముందుగా చికెన్ కడిగేసి ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే కూర అయితే బాగుంటుంది. ఇలా ఉడికించుకుంటే ఉప్పు కారం పసుపు వేసి ఉడికించిన తర్వాత కూడా ముక్క చెదిరిపోకుండా ఉంటుంది. ఇలా రౌండ్గా ఉడికాయి కదా, ముక్క చెదిరిపోదనమాట. శుభ్రంగా ఉడికిన తర్వాత గిన్నెలో తీసి పెట్టుకోవాలి. అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని ఈ కూర ఇలా చేసుకుంటే కూర అయితే సూపర్గా ఉంటుందండి. ముక్క చెదిరిపోకుండా ముక్క బాగా మంచిగా కనిపిస్తుంది. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు శుభ్రంగా వేగనివ్వాలి. ఈలోపు మసాలా రెడీ చేద్దాం. అల్లము, వెల్లుల్లి, గసగసాలు, దాల్చిన చెక్క, ఏలక్కాయ, లవంగాలు పేస్ట్ కొట్టి ఇలా ముద్ద రెడీ చేద్దాం. ముద్ద రెడీ చేసుకోవాలి. నేనైతే కిలోన్నర చికెన్ తీసుకున్నాను. కిలోన్నర చికెన్కి సరిపడా ఉప్పు కారం తీసుకున్నాను. మీరు దేనికైనా చికెన్ కూర వండాలి అంటే ఉప్పు కారం మసాలా దానికి సరిపడా ఉంటేనే దాని టేస్ట్ వస్తుంది. ఆయిల్తో సహా అన్నీ కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. ఏ తక్కువైనా అది అంత కమ్మదనం అనిపించదు. ముందుగా ఉడికించుకున్న చికెన్ దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఈ లెక్కల్లో చేస్తున్నాను చికెన్ కూర. మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. నేను చేసే చికెన్ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అంతా శుభ్రంగా కలుపుకొని మూత పెట్టాలి. 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గింది. ఇప్పుడు ముక్క ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేయ అవసరం లేదు. ముందుగా ఉడికింది కదా, కొద్దిగా నీళ్ళు వేసి సగం కూర ఉడికినంత వరకు హైలోనే ఉండాలి. హైలో ఉండి ఉడకనివ్వాలి. ముక్క చెదిరిపోకుండా బాగుంటుందండి కూర. చూడండి ముక్కలు ముక్కలు ఎలా కనిపిస్తాయి చెదిరిపోకుండా. మీలో ఎవరెవరు ఇలా చేస్తారో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు హైలో పెట్టినాను, ఉడికింది. ఇప్పుడు సగం ఉడికిపోయింది. ఇక ఈ గ్రేవీ అంతా ముక్కకు పట్టాలి అంటే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కూర అయితే సూపర్గా ఉంటుందండి. ఆ మసాలా ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టుకొని కూర బాగుంటుంది. ఆ నీరు గ్రేవీ ఎక్కువ ఉంటే అసలు కూర అంత టేస్ట్ రాదు. ఇప్పుడు ఇంక వేడి మీద ఉంది, అలా ఉంది. దగ్గర అయితే చల్లగా అయితే ఇంకా దగ్గరికి వస్తుంది. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంటుంది. అంత బాగా టేస్ట్ వస్తుంది. మీలో ఎవరికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.